అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి ఒక భారీ అప్‌డేట్ అయితే వచ్చిందనమాట. ఈ అప్‌డేట్‌లో మటుకు చానా బీభత్సమనమాట. ప్రతి ఒక్కళ్ళనమాట ఎవ్వరు లేరు నీకు అనే ప్రశ్న అయితే మనలో ఉంటదనమాట. ఒక స్పైడర్ మ్యాన్, డెడ్‌పూల్ తప్ప ప్రతి ఒక్కరు అందరూ ఉంటారనమాట. ఈ టీజర్ ఏదైతుందో దీంట్లో మనకి చూసుకుంటే ఎక్స్ మెన్ గాని, అలాగే ఫంటాస్టిక్ ఫోర్ గాని, అలాగే మనకి షాంగ్-చి గాని ఇలా ఆల్ ఇన్ అనమాట. అందరిని మన వకండా గాని మొత్తం అందరిని కలిపి చూపించారనమాట ఈ టీజర్‌లో. నాకైతే సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది. నాకైతే చూడగానే ఒక ఎక్కడో కొడుతుంది సీన అనే డైలాగ్ అయితే బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే గతంలో చూసుకున్నా గూడా మన థానోస్‌ని పవర్‌ఫుల్‌గా చూపించడానికి థార్‌నయితే సంకనాకిచ్చేసారు. దీంట్లో గూడా అంతే. మొత్తం మన థార్ వాయిస్ ఓవర్ అనమాట. నేనే ఇంత గొప్ప దేవుడినే నేను నన్నేం చేయలేకపోయినా, డూమ్స్‌డే ఏం చేయలేకపోయినా, అలాంటిది మీరు మనందరికి ఏదో ఒక అద్భుతం జరిగితే గాని ఆయన్నేమి చేయలేమనే విధంగా మాట్లాడుతున్నాడనమాట. క్లైమాక్స్‌లో మనకు తెలిసిందే మన కెప్టెన్ అమెరికా వస్తాడనమాట. కెప్టెన్ అమెరికా వచ్చినప్పుడు ఇతను ఇది ఎలా సాధ్యం అనగానే తన హ్యామర్ సుత్తి తెలిసింది. ఆ సుత్తినిస్తే ఆ సుత్తి పట్టుకోగానే అర్థమైపోయింది. దీనికి కెప్టెన్ అమెరికా అని సుత్తి గురించి తెలిసిందే కదా! అరుకులకు తప్ప అది ఎవరి దగ్గరికి రాదనమాట. అలాగే మనకి అంతగానో ఎలివేషన్స్ మాట్లాడడానికి కారణం లేకపోలేదు. అంత తారు డూమ్స్ దగ్గరికి ఫైట్ చేయడానికెళ్ళితే జస్ట్ అతను గొడ్డలతో నరికితే మామూలుగా థానోస్ అడ్డం పడాడు. అలాంటిది గొడ్డలతో నరికితే ఇలా 2 ఏళ్ళు అడ్డం పెడితే ఆగిపోతాడనమాట. అంత గొప్ప వీరుడనే విధంగా మన తారు చెప్పడం అయితే టీజర్ మొత్తంలో జరుగుతుంటదనమాట. నాకు తెలిసింది ఎక్కడో కొడుతుంది సీన్ అని ఎందుకు అనిపిస్తుందంటే ప్రతిసారి అంటారు థానోస్‌ని ఎలివేషన్ చేయడానికి మన తారుని అలాగా సంకనాకించారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాగే సంకనాకిస్తారు. అంటే బేవస్ చెప్పుకోవడానికి ఇంతగా ఏమి లేదని ఉంటది. మళ్ళా ఇదేదో భారీ విజువల్స్ లాగా అనిపించేలాగా కూడా ఉంటదనమాట. కొత్తగా నాకైతే ఏమి అనిపించలేదు. మళ్ళీ అందరిని తీసుకొచ్చిండు. అందరిని తీసుకొచ్చి మళ్ళీ విలన్ని భారీ హైప్‌లో తీసుకొస్తున్నారనమాట. దీనిలో మనం గతంలో మనం పోల్చుకొని మన 'సెంట్రీ' అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. వాడు కూడా బీభత్సంగా అంత పవర్ యూజ్ చేసినా కూడా ఏమి చేయలేకపోయిండు అనే విధంగా కూడా చూపిస్తుర్రు. దీనిలో మెయిన్‌గా మాట్లాడుకుంటే మనం 'థార్ లవ్ అండ్ థండర్‌లో' లవ్ వస్తాయి కదా! ఆమె శక్తులు భారీగా ఉంటాయనమాట. థార్ కూడా హ్యాండిల్ చేయలేనంత విధంగా ఉంటాయి. మేబీ ఈళ్ళు గాని, మళ్ళీ ఇంకోటి 'ఫంటాస్టిక్ ఫోర్' మనకు ఫస్ట్ మొన్న ఒక సీరీస్ ఒకటొచ్చింది కదా! మూవీ. దాంట్లో కూడా వాళ్ళ మదర్ చనిపోతే తను హ్యాండ్స్ పెట్టి చనిపోయిన మదర్‌ని బతికిస్తాడు కదా! చిన్నప్పుడు. ఇతను కూడా పెద్దగా అయితే మేబీ ఎలా ఉంటదో, ఒకవేళ ఆమె మన డూమ్స్‌ని ఎదుర్కొండే విధంగా ఉంటదో ఏమో గాని, ఒక డిఫరెంట్‌గా అయితే రకరకాలుగా వస్తున్నాయి అబ్బా! నాకైతే ఇది కాకపోతే నాకేందంటే ఎక్కడో కొడుతుందనిపిస్తుంది. కాకపోతే మన గతంలో 'అవతార్' సినిమా చూసుకున్నా 'అవతార్ 2'కి భారీ హైప్‌తో రిలీజ్ అయిందనమాట. చాలా మిక్స్డ్ నెగెటివ్ వల్ల కూడా అయినా భారీ కలెక్షన్స్ వచ్చినాయి. ఈ 'అవతార్ 2'కి ఏదైతే వచ్చిందో 'అవతార్ 3'కి దెబ్బేసిందనమాట. ఆ కలెక్షన్స్ 'అవతార్' అమాంతం పెరిగింది. ఇది కూడా మేబీ డెఫినిట్‌గా ఇదైతే హిట్ అయిద్దబ్బా! నాకు తెలిసినంత వరకు హిట్ అయిద్ది. దీని ప్రభావం ఏదైతుందో మామూలుగా పాత రొట్ట మసాలా స్టోరీ లాగా ఉంటే మటుకు మనకు 'డూమ్స్‌డే' నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాకి మటుకు పడే దెబ్బ అయితే భారీగానే ఉంటది. మనకు టైటిల్‌లోనే ఇచ్చేసిందనమాట 'డూమ్స్‌డే' అని. మన డూమ్స్ ఎలా బాగా అందరిని సంకనాకిచ్చేస్తాడు, అందరితో ఎలా ఆడుకుంటాడు అనేది మటుకు 1లో అయితే ఉంటదనమాట. తర్వాత 'డూమ్స్‌డే 2' నేను చెప్పినట్టు ఈళ్ళ పిల్లలు గాని, ఈళ్ళు పెద్దయ్యి అతనేమైనా చేయలేకపోతే మన కెప్టెన్ అమెరికా మళ్ళీ